సుమారుగా చూసుకున్నట్లయితే మనకి 50 నుంచి 100 మీటర్ల పంట పొలాలకి కానీ జనావాసాలకి కానీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం పంట పొలంలో ఆనుకునే ఈ షెడ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎస్, మనం చూసుకున్నట్లయితే ఈ పేలుడు సంభవించడానికి విస్ఫోటనం అంటే ఇది చూడొచ్చు. మనం ఇది చూసినట్లయితే ఇది స్కై షాట్ అంటారు. స్కై షాట్ కి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఇలాంటి దాంట్లో పెద్ద బాల్ లాంటి ఒక పెద్ద బాంబును వేసి అది పైకి వెళ్ళి బ్లాస్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. ఇట్లాంటివి అన్ని కూడా అంటే ఇలాంటి బ్లాస్ట్ కి సంబంధించి చూడొచ్చు. ఎస్, మనం ఇక్కడ చూసినట్లయితే చూడొచ్చు, ఇది దీన్ని అవుట్ అంటారు. చూసినట్లయితే మనం ఇది గనక పేలితే రీసౌండ్ వస్తూనే చెవులు అని కూడా చెప్తారు. అలాంటి నాటు బాంబులన్నీ కూడా ఇలాంటి దగ్గర తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి పేలుడు పదార్థాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇలాంటి పేలుడు పదార్థాలు అన్ని కూడా మేక్ చేస్తూ ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా అయితే ఇంత పెద్ద విస్ఫోటనం సంభవించిందని చెప్తున్నారు. అయితే మంత్రి కందుల దుర్గేష్ కూడా చెప్పారు దీనికి సంబంధించి. ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ క్యారేజీలు తీసుకొచ్చిన స్థలాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వీరు ఇంకా మధ్యాహ్న భోజనాన్ని కంప్లీట్ చేసిన క్యారేజీలు ప్లేట్లు కూడా ఇక్కడ చూడొచ్చు మనం. వీరి బైక్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం ఖాళీ దగ్నం అయిపోయిన పరిస్థితి. ఇది బైక్ అనడానికి కూడా లేకుండా మారిపోయిన పరిస్థితి. ఎస్, మనం చూసినట్లయితే వీరు భోజనం చేసిన క్యారేజీలు కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. ఇంకా కూడా ఇక్కడ క్యారేజీలు ఎలాగే ఉన్నాయి, మనుషులు మాత్రం ఇక్కడ ముక్కలైన పరిస్థితి నేపథ్యంలో కేవలం మెజర్మెంట్, సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది ఎక్కడా కూడా కంటికి కూడా కనిపించడం లేదు. ఎక్కడా కూడా ఈ ఫైర్ వర్క్ కి సంబంధించి ఇబ్బంది ఎక్కడ చూసుకున్నట్టయితే ఎలాంటి ఎక్విప్మెంట్ లేదని మాత్రం క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఈ ఫైర్ వర్క్ కి సంబంధించి నామ్ కహాగా కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద మైదానంలో ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి ఇలాంటిది కూడా ఒక్క సేఫ్టీ మెజర్మెంట్ కూడా లేని పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం 6 షెడ్యూల్లో కూడా ఇక్కడ చూస్తే మనం ఇక్కడ నామ్ కహాగా జస్ట్ వెరిఫికేషన్ అన్నట్లుగా కూడా పూర్తిగా అయితే ఇక్కడ నామ్ కహాగా మాత్రం ఆ ఫైర్ కి సంబంధించి ఏదైతే వాటర్ పైప్ లైన్ ఉంటుందో ఆ వాటర్ పైప్ లైన్ అయితే విడిచిపెట్టిన ఇక్కడ ఒకటి మాత్రం వేసి ఇది రెన్యూవల్ చేసుకున్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది. అయితే మొత్తం ఈ యూనిట్ అంతా కూడా మొత్తం షెడ్ అంతా కూడా ముక్కలుగా అయిపోయిన పరిస్థితి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఇక్కడ చూసినట్లయితే మనం దీంట్లో అంతా కూడా ఖాళీ బూడిదైంది. గోడలు కూడా కిందకి పగిలిపోయినాయి. అంటే ఏ స్థాయిలో బాంబ్ బ్లాస్ట్ అనేది అంటే ఇక్కడ ఫైర్ వర్క్ బ్లాస్ట్ అనేది జరిగింది అనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్ గా చూసినట్లయితే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఇక్కడ మొత్తం సీన్ అంతా కూడా ఇప్పటికే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్లస్ మనం ఎక్కడ చూసినా కూడా కంటికి బాంబులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నాటు పటాసులు ఎక్కువగా ఇక్కడ వినియోగించడం వల్లే మొత్తం ఈ రేంజ్ లో ఫైర్ అనేది బ్లాస్ట్ అనేది అయితే జరిగినట్టయితే క్లియర్ గా మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే షెడ్ ఏ లెవెల్లో ముక్కలుగా విరిగిపోయిందో ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఎదర ప్రాంతం మాత్రం మిగిలింది. లోపల మొత్తం అంతా కూడా పూర్తిగా అయితే ముక్కలు అయిపోయి అక్కడికక్కడే శిథిలం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగింది అంటే ఈ మొత్తం అంతా కూడా విస్ఫోటనానికి సంబంధించి ఏదైతే పటాసు ఉంటుందో పటాసుకి సంబంధించిన బాంబులు లాంటివి ఎక్కువగా ఉండడం వల్లే ఇదంతా కూడా జరిగిందని కూడా ఇప్పటికే ప్రాథమిక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఎస్, మనం చూడొచ్చు క్లియర్ గా ఇదంతా కూడా ఈ ప్రాంతం షెడ్ అంతా కూడా ముక్కలు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంతా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక ఎల్ షేప్ లో ఈ షెడ్లన్నీ కూడా ప్యాటర్న్ చేశారు. చూడొచ్చు మనం ఇదొక షెడ్, దీని పక్కన ఒక షెడ్, అక్కడ ఒక షెడ్, అలా మొత్తం 6 షెడ్లు కూడా బయటికి ఓపెన్ ఉండేలాగా ఈ మధ్యలో ప్రాంతం అంతా కూడా వారు ఏదైతే ఆ ముడి సామాగ్రి ఉంటుందో దాన్ని అంతా కూడా ఎండలో పెట్టుకోవడానికి కానీ అంటే కొంచెం నూరడానికి కానీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వీటిలన్నింటినీ వినియోగించుకోవడానికి అయితే మధ్యలో ఆ స్థలాన్ని అంతా కూడా విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం టోటల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటికీ పెద్ద ఎత్తున ఈ ప్రాణ ఏదైతే ఇప్పుడు దాకా ప్రాణాలు విడిచిన వాళ్ళు అందరూ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా అయితే శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 21 మంది స్పాట్ లోనే చనిపోయారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరికొన్ని 2 హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే మొత్తం హాస్పిటల్లో ఉన్న వారందరికీ కూడా 90% బాడీ అంతా కూడా బర్న్ అయిపోయింది అని కూడా చెప్తున్నారు. సో 90% బాడీ అంతా బర్న్ అయిపోయింది కాబట్టి బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అంటూ కూడా ఇప్పటికే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మనం ఒక్కసారి చూడొచ్చు. మనం ఒక్కసారి బీజేపీ ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, బీజేపీ స్టేట్ లీడర్ ఒకసారి మాట్లాడదాం మాధవ్ గారితో. సార్ నమస్తే సార్, ఎట్లాంటి సంఘటనకు సంబంధించి అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్తున్నారు, దీనికి ఏం చెప్తారు? ముఖ్యంగా ఏదైతే బాణాసంచ తయారు చేసే కేంద్రాలు కూడా ఇలానే ఉంటాయి. ఒక షెడ్ ఉంటుంది, అలాగే ఒక స్టోరేజ్ పాయింట్ ఉంటుంది. అందరూ కూడా ఓపెన్ గానే తయారు చేస్తుంటారు. ఆ విధమైన దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఆ విధంగా ఆ బ్లాస్ట్ కి మొత్తం ఏదైతే షెడ్ మొత్తం తునాతునకులైంది. అంటే పని చేసే వాళ్ళందరూ ఒక చుట్టూ చేరి వాళ్ళు ఒక్కొక్క దాంట్లో అమరుస్తుంటారు. ఆ విధంగా అమర్చే ప్రయత్నంలో అంటే గొట్టాల్లో వాటిలో పెడతారు. ఒక్కసారి అది బ్లాస్ట్ అవటం, సుమారు 20 మంది మరణించడం ఏదైతుందో నిజంగా చాలా హృదయ విదారకమైన దృశ్యం. ఇంతమంది ఇలా చనిపోవటం ఏదైతుందో ఎప్పుడు జరగలేదు. కనుక కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తాం.
రాబో కాలంలో ఇది రిపీట్ కాకుండా ఉండే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే రాయవరం దగ్గర ఒక ఘటన జరిగింది, ఎలాంటిది 9 మంది మృత్యువాత పడ్డారు, అయినా కూడా మళ్ళీ ఇక్కడ ఎలాంటిది ఒక సీన్ రిపీట్ అయింది. అంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అంటే ఎక్స్ప్లోజివ్స్ విషయంలో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఇటువంటి జరగకుండా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆ, ఇది ఎలా జరిగింది, వాడికి అయితే పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన కారణంగా పెద్ద ఎక్స్ప్లోజివ్స్ ఎక్కువ తీసుకొచ్చాడు, మెటీరియల్ మోర్ దెన్ ఇండియన్ తీసుకొచ్చాడు, దాని కారణంగా జరిగింది అంటున్నారు. ఇది చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు పునరుద్ధరణ కాకుండా అయితే పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఇక్కడికి చేరుకున్నట్లుగా అయితే మనకి సంకేతాలు అందుతున్నాయి. చూడొచ్చు మనం, మొత్తం అందరూ కూడా అలర్ట్ అవుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఘటనా స్థలాన్ని నేరుగా పరిశీలించడానికి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది.